ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో చేరవచ్చిన మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభువును ప్రియులారా, మరి ఒకసారి ఈ రీతిగా మనందరం కలిసి ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు మనకి ఇచ్చిన అనుకూలతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతింపబద్ధులమై ఉన్నాం. మనం ఫిలిప్పీ పత్రికను ఆలోచన చేస్తా ఉన్నాం. మరొకసారి ఫిలిప్పీ పత్రిక గురించి మనం ఆలోచన చేద్దాం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 12, 13, 14 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. సహోదరులారా, నాకు సంభవించిన స్వార్థ మరి ఎక్కువగా ప్రభువుకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలా అనగా, నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని ప్రేతోర్యము సేవలోను వారికి అందరికీ తక్కిన వారందరికీ ఆ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకము మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవునితో దేవుని వాక్యము విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకును మరి విశేష ధైర్యం తెచ్చుకున్నది. మంచిది. నేను కూడా ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. మహిమోన్నతమైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, ఉదయ కాలం చదవబడిన లేఖనాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. చక్కటి పాట ద్వారా ప్రభా మీరు మహిమపరచబడ్డారు. ప్రార్థించిన మీ దాసులో మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా ప్రభా, చేరిన వారందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. నాయన, నేను నిరుపయోగ దాసుని, మీరైనా ఎందు నిలిచి మాట్లాడండి. తలంపు వెంబడి తలంపు, మాట వెంబడి మాటలు మీరు మాకు పుట్టించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో స్తుతించి స్తోత్రించి ప్రార్థన చేసి మీ సహాయాన్ని కోరుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఆ ఈ మూడు వచనాలను మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 12, 13, 14 వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు సేవకుని యొక్క పరిస్థితులు, పౌలు యొక్క పరిస్థితులు, సర్కంటెన్స్ ఆఫ్ సర్వెంట్ అన్నాడు. ఆ దేవుని యొక్క సేవకుని యొక్క పరిస్థితులను మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. అంత మాత్రమే కాదు కానీ ఆ పౌలు యొక్క గొప్ప సాక్ష్యం ఈ మూడు వచనాల్లో మనం చూడగలం. పౌలు యొక్క గొప్ప సాక్ష్యాన్ని ఈ మూడు వచనాల్లో మనం చూడగలం. ప్రభునందు ప్రియులారా, ఈ మూడు వచనాల యొక్క కాంటెక్స్ట్ ని మనం అర్థం చేసుకుంటే, పరిశుద్ధులకు పౌలు తను తాను సమర్పించుకోవడానికి ఈ మూడు వచనాల్లో మనం చూడగలం. అంటే సేవ కొరకు, పరిశుద్ధుల క్షేమం కొరకు పౌలు తన్ను తాను అప్పగించుకున్న క్రమాన్ని ఇక్కడ మనం చూడగలం. వారితో మాట్లాడుతున్న ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పౌలు జీవిత విధానంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధుల క్షేమాన్ని, సంఘ క్షేమాన్ని, సేవ కొరకు, స్వార్థ కొరకు తన్ను తాను ఎంతటి శ్రమకైనా సరే అప్పగించుకునేవాడు. ఒక మాట చెప్తాను, నేటి దినాల్లో ఎంతమంది సహోదరుల క్షేమం కొరకు, అనగా పరిశుద్ధుల క్షేమం కొరకు, సేవ కొరకు, ప్రభు కొరకు, సంఘం కొరకు వారిని వారు దేనికైనా ప్రతిష్ఠించుకునేవారు ఎంతమంది? పౌలు జీవితంలో ఆయన తన్ను తానే ప్రతిష్ఠించుకున్నాడు. సేవ కొరకు ఆయన ప్రతిష్ట, పరిశుద్ధుల క్షేమం కొరకు ఆయన ప్రతిష్ట, సువార్త పని కొరకు ప్రతిష్ట, సంఘాల ఐక్యత కొరకు ఆయన ప్రతిష్ట. ఆయన సాక్ష్యం మూడు వచనాలలో మనం చూడగలం. మాత్రమే కాదు,
సంఘం వెలుపల ఉన్నవారు, అలాగే సంఘం లోపల ఉన్నవారు పౌలుని ఏం చేస్తున్నారంటే కొంత మోసం చేశారు. ఆ మోసం వల్ల కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అయితే పౌలు దేవుని పిలుపును నెరవేర్చడంలో మాత్రం ఇలాంటివేవి కూడా పౌలును నిరుత్సాహానికి గురి చేయలేదు. ఈ కాంటెస్ట్ లో పౌలు తన సాక్ష్యాన్ని చెబుతున్నప్పుడు, పౌలు అనుభవాన్ని తెలియపరుస్తా ఉన్నప్పుడు పరిస్థితులు ఏవి కూడా ఆయన కలిగి ఉన్న పని పట్ల, ఆయన కలిగి ఉన్న పరిస్థితులు ఎన్నటికీ ఆయనకు నిరుత్సాహాన్ని అందించలేదు. ఇలా చెప్తా చూడండి. మోషే దేన్ని ఉపయోగించాడు? కర్రను ఉపయోగించాడు కదండి. మోషే తన పని నిమిత్తమై కర్రను ఉపయోగించాడు. దావీదు వడిసెల ఉపయోగించాడు. గిద్యోను దేన్ని ఉపయోగించాడు? కొండలను ఉపయోగించాడు అన్నాడు. అయితే జాగ్రత్తగా వినండి. పౌలు తన సేవా జీవితంలో, భక్తి జీవితంలో పరిశుద్ధుల కొరకు, సేవ కొరకు, సంఘాల కొరకు పౌలు ఉపయోగించింది ఏంటో తెలుసా? బంధకాలు. ఇలా చెప్తాను. పౌలు ఉపయోగించింది సంకెళ్ళు. మోషే కర్రను ఉపయోగించాడు. దావీదు వడిసెలు ఉపయోగించాడు. గిద్యోను కొండలు ఉపయోగించాడు. కానీ పౌలు విషయానికి వస్తే పౌలు ఉపయోగించింది ఏంటి అంటే పౌలు సంకెళ్లను ఉపయోగించాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. ఒక మాట చదువుదాం చూడండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం చూడండి. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నను అన్నాడు. పౌలు జీవితం, సగం జీవితం సంకెళ్లకే పరిమితమైంది. పౌలు జీవితం ఎక్కువగా బంధకాలకే పరిమితమైంది, చెరసాలకే పరిమితమైంది. ఆయన మాట్లాడుతున్న సంగతి, నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడలేదు అన్నాడు. ఒకవేళ నేను బంధింపబడ్డాను అంతే, కానీ దేవుని వాక్యము, దేవుని వర్తమానం బంధించబడలేదు అంటూ పౌలు తన సంకెళ్లను గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఈనాడు కూడా తన కలిగిన పరిస్థితిని బట్టి పౌలు నిందించలేదు. అందుకే దేవుడు కొందరిని ప్రత్యేకించి, కొందరిని మరి విశేషంగా ప్రత్యేకంగా ఆయన తన వారిని వాడుకుంటాడు. మోషేను కర్రను ఉపయోగించాడు. దావీదు వడిసెల ఉపయోగించాడు. గిద్యోను కొండను ఉపయోగించాడు. పౌలు తన జీవితంలో, తన సేవలో, తన పరిచర్యలో ఎక్కువ భాగం సంఖ్యలతో ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలు తన సంఖ్యలను గురించి, రసాలను గురించి మాట్లాడుతూ వాటి విషయమై ఆయన ఫిర్యాదు చేయలేదు. తిమోతి, నాకు కలిగిన సంఖ్యలను చూసావా, నాకు కలిగిన బాధను చూసావా అని ఆ పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా, ఎంత బాధను కలిగించేవిగా ఉన్నా తన మాత్రం వాటిని గురించి ఫిర్యాదు చేయలేదు. ప్రభువుకి ఫిర్యాదు చేయలేదు. ఇతర విశ్వాసులు బలహీనపడేట్లుగా ఆయన ఫిర్యాదు చేయలేదు. ప్రభునందు ప్రియులారా, అనుభవాన్ని అంగీకరించాడంతే. అదే కాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలిసిన, దేవుడు కొన్ని అనుభవాలు గుండా తీసుకొని పోతున్నప్పుడు వాటిని మనం అంగీకరించాలి.
వాటిలో ఆనందించాలి. ఆ అనుభవానికి వేరుగా వ్యతిరేకంగా తిరిగి ప్రభువుని నిందించేటట్లుగా కాదు. ఆయన అనుభవాన్ని అందించినప్పుడు అనుభవం గుండా వెళ్ళిపోవాలంతే. పౌలు తన జీవితంలో దేవుడు ఆ చెరసాల అనుభవం, సంఖ్యల అనుభవాన్ని అందించగా ఆ అనుభవంలో గుండా వెళుతున్న పౌలు దాన్ని నిందించలేదు, దాన్ని ఆయన అంగీకరించాడు అన్నాడు. ఇట్ షుడ్ బి యాక్సెప్ట్ అన్నాడు. అది ఖచ్చితంగా అంగీకరించాడు. రమణందు ప్రియులారా, దేవుడు తన పని వ్యాప్తి కోసం కొన్నిటిని అనుమతిస్తాడు, కొందరికి కొన్నిటిని అనుమతిస్తాడు. మనం వాటిని అంగీకరించాలి. పౌలు వాటిని అంగీకరించాడు. పౌలు అంగీకారాన్ని మనం చూడగలం. అంత మాత్రమే కాదు, పౌలు విషయంలో పౌలు స్వార్థను అక్కడ చెరసాలలో ఉండగా సైనికుల దగ్గరకు తీసుకొని వెళ్ళడం కోసం 3 కోణాల్లో 3 రకాల అనుభవాల గుండా ఆయన వెళ్ళాడు. మొట్టమొదటి చెప్తా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 12 నుంచి 14 వచనాల వరకు పౌలు యొక్క సంకెళ్ళు మాట్లాడుతున్నాడు. మొదటి అనుభవం పౌలు సంకెళ్ళు. ఇదే ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15 నుంచి 19 వరకు పౌలుకు కలిగిన విమర్శలు, లేదా పౌలు ఎదుర్కొన్న విమర్శలు. మూడవ సంగతి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20 నుంచి 26 వరకు పౌలుకు కలిగిన సంక్షోభాన్ని మాట్లాడుతున్నాడు. అంటే పౌలు విషయంలో పౌలు స్వార్థను సైనికుల దగ్గరకు తీసుకొని వెళ్ళడం కోసం 3 కోణాల్లో తీసుకొని వెళ్ళాడు. ఒకటి ఆయన సంఖ్యలు, ఒకటి ఆయన విమర్శకులు, రెండవది పౌలు కలిగిన సంక్షోభం అన్నాడు. ఈ 3 కోణాల్లో ఆయన ఆ సేవను తీసుకొని వెళ్ళాడు. ప్రభునందు ప్రియులారా, పౌలు క్రీస్తు కోసం, ఇతరులను గెలవటం కోసం తన ఆనందాన్ని తనకు తానుగా ఆనందాన్ని కలిగి ఉన్నాడు. అంతే. ఎట్లా? 2 చేతులకు ఆయన సంకెళ్ళు వేయబడ్డాయి. 24 గంటలు సంకెళ్లతో బంధించబడ్డాడు. కానీ స్వార్థ ఎరుగని వారికి స్వార్థను అందించడం కొరకు పౌలు సంకెళ్ల అనుభవంలోకి చేరాడు. అంత మాత్రమే కాదు, పౌలు యొక్క తీవ్రత ఏంటి అంటే, సువార్త కొరకు రోమా పట్టణాన్ని అతడు సాధించాలి. రోమా సామ్రాజ్యానికి రోమా పట్టణం ఎంతో ముఖ్యమైనదిగా ఉండగా రోమా పట్టణాన్ని ఆయన సువార్త కొరకు సాధించాలని ఆశపడ్డాడు. చూడండి, ఆ సంగతులు మనకు అర్థమైతే మనకు పాఠం అర్థమవుతుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 19:21. ఇలాగు జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవల్లని మనసులో ఉద్దేశించి, నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత రోమాను కూడా చూడవల్లని అనుకున్నాడు. రోమాను చూడాలి అనుకున్నాడు. అంత మాత్రమే కాదు, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం కూడా చదువుతా చూడండి. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. పౌలు యొక్క ఆశ ఏంటంటే, రోమాను చూడాలి, రోమాలో సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడం కొరకు సంకెళ్లను తొడుక్కున్నాడు. సంకెళ్లకు అనుమతించబడ్డాడు. అర్థమైందా? సువార్త ప్రకటన కొరకు సంకెళ్లకు అనుమతించబడిన వ్యక్తి. ప్రభునందు ప్రియులారా,
రోమాకి సువార్థికుడిగా వెళ్ళాలి అనుకున్నాడు పౌలు, కానీ ఖైదీగా వెళ్ళాడు. ఈ అనుభవం, ఈ పరిస్థితులు మన జీవితంలోకి వస్తే వీటి గుండా మనం వెళితే మనం ఎలా ఉంటాం? మనం ఎలా ఆలోచిస్తాం? మనమైతే నిందిస్తాం, మనమైతే విచారిస్తాం. కానీ పౌలు ముఖములో ఎన్నడూ కూడా విచారం లేదు. ప్రభునందు ప్రియులారా, రోమాకు స్వార్థికుడుగా వెళ్ళవలసిన వాడు రోమాకు ఖైదీగా వెళ్ళాడు. రోమాకు సువార్తను తీసుకువెళ్ళవలసిన వాడు సంకెళ్లతో వెళ్ళాడు. కానీ ఆ సంకెళ్ల ద్వారా సువార్తను విరివిగా చెప్పగలిగాడు. ఈ సంగతులన్నీ కూడా సమయం లేదు. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు 7 అధ్యాయాలలో ఈ సంగతులు మనం చూడగలం. ప్రభునందు ప్రియులారా, యెరూషలేములో పౌలు ఉండగా ఆ దేవాలయం దగ్గర పౌలును వారు పట్టుకున్నారు. కారణం ఏంటో తెలుసా? అన్యులందరినీ తీసుకొని వచ్చి దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నాడని ఆరోపణ పౌలు మీద చేయబడింది. అయితే ఈ రోమా ప్రభుత్వం పౌలును మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చింది. పౌలు ఎందుకు బంధించబడ్డాడు? అయ్యా, ఆయన కేసు చాలా ప్రభావవంతమైంది, ఆయన కేసు చాలా తీవ్రమైంది. హీ వాజ్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, హీ వాజ్ ద మోస్ట్ వాంటెడ్ ప్రిజనర్. అంటే అతి ముఖ్యమైన ఖైదీ, ఇతర సమస్య పెద్దది అని వారందరూ ఉన్నారు. మాత్రమే కాదు, ఆయన 2 సంవత్సరాలు కైసరులో ఉండగా ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అంటే అక్కడి నుంచి కైసరులో ఖైదీగా 2 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత పౌలు సీజర్తో తన సంగతంతా విన్నవించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది ప్రత్యేకమైన అధికారం. కారణం ఏంటంటే పౌలుకి ఏముంది? ఆయనకు రోమా పౌరసత్వం ఉంది. అమ్మా, ఈ సంగతులన్నీ ఎందుకు అంటే ఇది అర్థమైతే మనకు కాన్సెప్ట్ అర్థమవుతుంది. పౌలు 2 సంవత్సరాలు కైసరులో బందీగా ఉంటే ఆ తరువాత ఆయన అక్కడ నుంచి రోమాకు వెళ్ళడానికి ముందుగా సీజర్తో మాట్లాడాడు. ప్రత్యేకంగా తన గురించి తాను మాట్లాడాడు, విన్నవించుకున్నాడు. రోమా పౌరసత్వం కలిగిన పౌరులకు ఈ ప్రత్యేకమైన హక్కులు కలిగి ఉంటారు. పౌలు ఎవరిని బ్రతిమాడలేదు, బామాడలేదులే, కానీ తన హక్కును తను స్వేచ్ఛగా ఉపయోగించాడు. మాత్రమే కాదు, ప్రభునందు ప్రియులారా, పౌలు చెరసాలలో ఉండగా పౌలు దగ్గర కాపలాగా ఉన్నవారు ఉన్నారు. ఎవరున్నారు? పౌలు దగ్గర కాపలా ఉండేవారు ఉన్నారు. 2 చేతులకు సంకెళ్ళు వేయబడ్డాయి. 24 గంటలు సంకెళ్ళతో ఉన్నారు. పౌలుకు సంకెళ్ళు వేశారు. పౌలుతో పాటు సైనికుడు కూడా సంకెళ్ళు వేసుకుంటున్నాడు. ప్రతి 6 గంటలకు వారు డ్యూటీ మారాలి, షిఫ్ట్ మారాలి. అంటే పౌలు ప్రతి రోజు కూడా దాదాపుగా 4 సైనికులకు స్వార్థ చేశాడు. అంటే ప్రేతోర్యమను సేవ అన్నాడు 13వ వచనంలో. ప్రేతోర్యమను సేవ అంటే ఆ భవనానికి, ఆ చెరసాలకు కాపులాగా ఉన్న సైనికులకు ఆయన స్వార్థను ప్రకటించాడు. స్వార్థను ప్రకటించాడు. ఆ సంగతుల ముందు మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, పరిస్థితులు ప్రతికూలంగా లేకపోయినా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, స్వార్థికుడిగా వెళ్ళవలసిన వాడు చెరసాలకు వెళ్ళాడు. స్వార్థ కొరకు మిషనరీగా వెళ్ళవలసిన వాడు సంఖ్యలతో వెళ్ళాడు, ఖైదీగా వెళ్ళాడు, చెరకు వెళ్ళాడు. సంఖ్యలతో చేసిన గొప్ప స్వార్థను చూస్తున్నాడు. అలా చెప్తాను, సంఖ్యలతో చేసిన సేవ. మోసే కర్రను ఉపయోగిస్తాడు, గిద్యోను కుడను ఉపయోగించాడు, దావీదు వడిసెను ఉపయోగించాడు. పౌలు జీవితంలో ఎక్కువ శాతం సంఖ్యలను ఉపయోగించబడ్డాయి.
నేను ఖైదీగా ఉన్నానని తన బంధకాన్ని గురించి తిమోతికి రాస్తున్నాడు. కానీ ఎక్కడా కూడా తన పరిస్థితిని విమర్శించిన వాడు కాదు. ఎక్కడా కూడా తన పరిస్థితిని నిష్ఠూరంగా మాట్లాడిన వాడు కాదు. తను ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ అనుభవంలో ఉన్నా కూడా ఆ అనుభవంలో నుంచి ప్రభు పని చేసిన వాడు. వాస్తవానికి ఈ సంగతులు నేను సిద్ధపడతా ఉన్నప్పుడు నా మట్టుకు నాకు ఎంత ప్రేరణ కలిగిందో పౌలు జీవితాన్ని మరింత దగ్గరగా, మరింత మెలకువగా, ప్రత్యక్షంగా చూసినట్లుగా కొన్ని సంగతులు అర్థమవుతా ఉన్నప్పుడు నాడు దినాలలో దేవుడు తన దాసులను మనకందించబడిన స్వార్థ, మనకందించబడిన లేఖనాలు, మనకందించబడిన భాగ్యం కొరకు నాటి దినాలలో దేవుడు సాధనాలుగా ఉపయోగించుకున్నవారు దేవుని పని కొరకు దేవుడు అనుమతించిన పరిస్థితుల్లో వారు ఆనందించి పని చేశారు. అందుకే నేడు ఈనాడు మనం ఇంత చక్కగా ప్రభు పని స్వేచ్ఛగా చేయగలుగుతున్నాం. అనిశ్చిత పరిస్థితులు, అననుకూల పరిస్థితుల మధ్య పౌలు చేసిన పని మనం చూడగలుగుతున్నాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడేనని మీరు తెలుసుకోనుకోరుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ గొప్ప సాక్ష్యాన్ని చెబుతూ పౌలు ఒక మాట అన్నాడు, మీరు తెలుసుకొనగోరుచున్నాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, తన అనుభవంలో నుండి ఫిలిప్పీ సంఘం ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలుసుకోవాలని పౌలు ఆశిస్తున్నాడు. ఫిలిప్పీలారా, నా అనుభవంలో నుంచి, నా బంధకాల్లో నుంచి, నా చెరలో నుంచి పరిశుద్ధులుగా సంఘంగా ఏర్పడిన మీరందరూ కూడా ఒక గొప్ప సందేశాన్ని మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీరు అక్కడ ఏమన్నాడు? తెలుసుకొనగోరుచున్నాను. పౌలు యొక్క ఆశను, పౌలు యొక్క కోరికను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఎవరి పట్ల? సంఘం పట్ల. నా బంధకాలు ఉన్నాయి, నాకు చెరసాలు ఉన్నాయి, నేను ఖైదీగా ఉన్నాను. అయినప్పటికీ ఈ అనుభవంలో నుంచి, ఈ ఎక్స్పీరియన్స్లో నుంచి, ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసి, నీకు ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది నీకు ప్రయోజనకరం, అది నీ కొరకు కేటాయించబడింది, ఉద్దేశించబడిందని మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవునితో యాదృచ్ఛికమైన పరిస్థితులు ఉండవు. కానీ పౌలు యొక్క బంధకముల మూలంగా పౌలు యొక్క పరిచర్య ఆగిపోవడానికి బదులుగా మరి ఎక్కువగా కొనసాగింది అనే సత్యాన్ని ఫిలిప్పీలకు తెలియచేస్తున్నాడు. ఫిలిప్పీలారా, నా బంధకాల మూలంగా, నా చెరసాల మూలంగా, నా సంఖ్యల మూలంగా దేవుని సువార్త, దేవుని పరిచర్య అది ఆగిపోలేదు. సువార్థికుడిగా వెళ్ళాలి, మిషనరీగా వెళ్ళాలనుకున్నాను, అది ఆగిపోలేదు. అది మరింతగా ముందుకు కొనసాగింది అని ఈ గొప్ప సందేశాన్ని ఎలా 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 సాధ్యమైంది? ఎక్కడికి వెళ్ళలేదే, ఏ పని చేయలేదే, చెరసాలలో ఉన్నాడు, సంఖ్యలతో ఉన్నాడు. రోమీల మధ్య అక్రమ అరెస్టుకు గురయ్యాడు. హై వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. కానీ పని మాత్రం ఆగలేదు. పని జరిగిపోయింది. సంఖ్యలు ప్రభు పనిని బంధించలేకపోయాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, ఈ వ్యాప్తిని మీరు తెలుసుకోవాలి, ఈ అనుభవాన్ని మీరు తెలుసుకోవాలి, ఈ సందేశాన్ని మీరు తెలుసుకోవాలి. ఫిలిప్పీలారా, మీరు తెలుసుకొనగోరుచున్నాను, దిస్ ఈజ్ మై డిజైర్ అన్నాడు. ఎంత చక్కటి సంగతి మాట్లాడుతున్నాడు.
తెలుసుకోవాలనే ఆశ అన్నాడు. ఇట్లా ఒక కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేస్తా చూడండి. పౌలు ప్రత్యేకంగా కొన్ని సందర్భాలలో కొన్ని తెలుసుకోవాలని వారి పట్ల ఆశపడ్డాడు. చూద్దాం చూడండి. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం చదువుతా చూడండి. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులతో ఫలము పొందినట్లు మీతో కూడా ఫలమేద నేను పొందవలనని అనేక పర్యాయం మీ యొద్దకు ఉద్దేశించి గాని ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. పౌలు తన పరిచర్యలో సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నప్పుడు వారు ఖచ్చితంగా కొన్ని తెలుసుకోవాలి. పౌలు యొక్క ఆశ, పౌలు యొక్క ఉద్దేశం. చూద్దాం. ఇక్కడే రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూద్దాం చూడండి. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. 11:25 11:25 మనం చూస్తే ఇక్కడ కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను అన్నాడు. ఈ మర్మాన్ని మీరు తెలుసుకోవాలి అన్నాడు. అక్కడ మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు, ఇక్కడ మీరు తెలుసుకోవాలి, ఇక్కడ కూడా మీరు తెలుసుకోవాలి అన్నాడు. ఇంకా ఏమన్నాడు చూద్దాం చూడండి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదువుతా చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే పౌలు తన పత్రికల్లో ఎక్కడా కూడా ఏది హైడ్ చేయడానికి ఇష్టపడలేదు. బుద్ధి విషయంలో, జ్ఞానం విషయంలో, పరిశుద్ధత విషయంలో, హెచ్చరిక విషయంలో, వారిని సరిచేసే విషయంలో, వారికి జాగ్రత్తలు తెలియపరిచే విషయంలో మీరు తెలుసుకోవాలని పరిశుద్ధుల పట్ల తన ఆశను, తన కోరికను తను ఎన్నటెన్నటికీ వెళ్ళపరుస్తూ వచ్చాడు. ఇక అలాగే చూద్దాం చూడండి. 11వ అధ్యాయం మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొని కోరుచున్నాను. అంటే కొరంథీయులారా, మీరు శిరసత్వాన్ని గురించి ఆలోచన చేయాలి. ఒకవేళ అది మర్చిపోయారేమో. అది ప్రాముఖ్యమైంది. అంటే ప్రాముఖ్యమైన ఒక సందేశాన్ని, ప్రాముఖ్యమైన సంగతిని పరిశుద్ధుల హృదయాలలో స్థిరపరచడానికి పౌలు ఈ సందర్భాన్ని, ఈ ఉద్దేశాన్ని తెలియపరిచేవాడు. మీరు తెలుసుకొని కోరుచున్నాను. మీరు తెలుసుకోవడం నాకు ఇష్టం. అంటే ఈ అర్థాన్ని ఎప్పుడు పౌలు తీసుకొచ్చాడంటే ఒక గంభీరమైన సత్యాన్ని వారి మధ్య స్థిరపరచడానికి ఈ సంగతులు ఉపయోగించాడు. అక్కడ చూద్దాం. 12వ అధ్యాయం మొదటి వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇది అవసరం. శిరసత్వాన్ని గురించి వారు తెలుసుకోవడం అవసరం, వరాలను గురించి వారు తెలుసుకోవడం అవసరం. అంత మాత్రమే కాదు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ వారు ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్తా ఉన్నాడు. చూద్దాం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. 4:3 చదివినట్లయితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉన్నట్టు దేవుని చిత్తం అన్నాడు అని మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషుల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునవల్లో ఎరిగిండుట దేవుని చిత్తం. అంటే తన ఇష్టాన్ని ఎందుకు పౌలు తెలియపరుస్తున్నాడు అంటే, ఒక ముఖ్యమైన సిద్ధాంతాన్ని వారి మధ్య, సందేశాన్ని వారి మధ్య తీసుకురావాలన్నప్పుడు మీరు తెలుసుకొనినుట నాకు ఇష్టం, మీకు తెలియబడకుండా నాకు ఇష్టం లేదు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, సహోదరులారా, నాకు సంభవించిన సువార్త ఇది మీరు తెలుసుకోవాలి అన్నాడు. అంటే పౌలుకి
పరిశుద్ధుల మధ్య ఉన్న, అంటే పౌలుకి అలాగే ఆ ఫిలిప్పీల మధ్య ఉన్న లేదా పరిశుద్ధుల మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని మరియు సంబంధాన్ని మనం చూడగలం. మీరు తెలుసుకోవాలి. అంటే పౌలు మనసులో ఎంత ఎంత ప్రేమ ఉన్నది, వారి పట్ల ఎంత సంబంధం ఉంది, వారి పట్ల వారి పట్ల ఆయనకి ఎలాంటి సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా ఈ షుడ్ నో, నువ్వు దాన్ని తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవాలి. సువార్త పరంగా నాకు సంభవించిన ఈ శ్రమల మూలంగా సువార్త ఎలాగూ వ్యాపించిందో, ఎలాగూ ప్రబలిందో ఫిలిప్పీలారా మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు జ్ఞానం తెచ్చుకుంటారు. అప్పుడే మీరు స్థిరపడతారు. అప్పుడే మీరు ధైర్యం తెచ్చుకుంటారు. పని విషయంలో మీరు పౌరుషం కలిగి ఉంటారు. పని విషయంలో మీరు ముందుకు వెళతారు. పని విషయంలో మీరు తెగిస్తారు. పని విషయంలో ప్రయాసపడతారు. పని విషయంలో పాటుపడతారు. కారణం ఏంటి? ఒకవేళ ఇవి తెలియకపోతే, ఈ సందేశం మీకు తెలియకపోతే మీరు పరిస్థితులను బట్టి వెనక వెళ్ళిపోతారు, పిరికివారైపోతారు, ముందుకు వెళ్ళలేరు, పనిని తీసుకువెళ్ళలేరు, కొనసాగించలేరు. కాబట్టి ఈ సంగతులు మీకు తెలియకుండా నాకేమాత్రం ఇష్టం లేదు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, తనతో ఉన్నవారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రారంభం నుండి పౌలు యొక్క ఆశ ఇదే. విశ్వాసులు తెలుసుకోవాలి, పరిశుద్ధులు తెలుసుకోవాలి, సంఘాలు తెలుసుకోవాలి. పరిచర్య మరింత ముందుగా వెళ్ళిపోవాలి. పరిచర్య మరింత చక్కగా వారి మధ్య నుంచి వెళ్ళిపోవాలి. పరిచర్య లేని స్థలాలకు వెళ్ళిపోవాలి. పౌలు యొక్క ఆశ ముందు నుంచి అదే. అంత మాత్రమే కాదండి, పౌలు చెరసాల పరిస్థితుల ద్వారా ఫిలిప్పీలు మరింత జ్ఞానంగా ఉండాలి. అందుకే మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీలారా, నా చెరసాల అనుభవం, నా సంఖ్యల అనుభవం ద్వారా మీరు మరింత జ్ఞానంగా ఉండాలి. మరింత జ్ఞానంగా ఉండాలి. ఏ దైవజనుడండి ఈయన? ఎలాంటి దైవజనుడు ఈయన? పరిస్థితులు తనకి ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా ఆయన దాన్ని విమర్శించట్లేదు. పరిస్థితులు ఆయన నిందించడం లేదు. పరిస్థితులను అనుమతిస్తూ, పరిస్థితుల్లో ప్రభు పనిని ప్రకటిస్తూ, సంఘానికి ఆయన పరిస్థితులను వివరిస్తూ, వారు మరింత బలపడాలని, మరింత జ్ఞానం కలిగి ఉండాలని, మరింత ధైర్యంగా ఉండాలని, ప్రభు పనిలో వారు మరింత ముందుకు వెళ్ళాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, పౌలుకు సంభవించిన పరిస్థితులు సువార్తకు ఆటంకంగా మారుతాయని, దాని వ్యాప్తిని ఫిలిప్పీలు ముందుకు వెళ్ళాలని పౌలు యొక్క ఆలోచన. మాత్రమే కాదు, అందుకే వారు తెలుసుకోవాలి. సువార్త పనిలో దాని వ్యాప్తిలో ఫిలిప్పీలు ముందుకు వెళ్ళాలని పౌలు యొక్క ఆలోచన. ఎందుకు తెలుసుకొని కోరుచున్నాను అంటే, సువార్త పని విషయంలో, సంఘ పని విషయంలో, దాని వ్యాప్తి విషయంలో ఫిలిప్పీలు ముందుకు వెళ్ళాలి. పరిస్థితులు ఆపివేయకూడదు. నిరుత్సాహం ఆపివేయకూడదు. ఏది మిమ్మల్ని ఆపివేయకూడదంటే, నా పరిస్థితులు మీకు మరింత ధైర్యాన్ని పుట్టించాలి. నా పరిస్థితులు మీకు మరింత జ్ఞానాన్ని పుట్టించాలి. మాట చెప్తాను. పౌలు తన పరిస్థితులను ఫిలిప్పీలకు చెప్పి సానుభూతిని కాదు కోరింది. ఏ సువార్తను ప్రకటించాడో, ఏ సేవ వారి మధ్య చేశాడో, ఎవరిని రక్షించి ప్రభు కొరకు సంఘంగా వారిని ఏర్పరిచారో, ఆ పని, అప్పగించిన పని, వారి మధ్య విడిచిన పని, వారి మధ్య ప్రకటించిన ఆ సువార్త, ఆ క్రీస్తును వారు మరింత వ్యాప్తి చేయాలి, మరింత ముందుకు తీసుకువెళ్ళాలి, మరింతగా ప్రకటించాలి. ఇది పౌలు యొక్క ఆశ. ఇదే పౌలు యొక్క ఆలోచన. ప్రభునందు ప్రియులారా, నేను తెలుసుకుని కోరుచున్న సంగతి ఏంటో తెలుసా? మీ మధ్య ప్రకటించిన పని, మీ మధ్య జరిగిన పని, మీ మధ్య నిలిచిన పని, మీ మధ్య ఆగిపోయిన పని, మీకు అప్పగించిన పని, ఈ పని ఇది వ్యాపించాలి. ఇది ముందుకు వెళ్ళాలి. అంటే మీ కొంత జ్ఞానం కావాలి, మీ కొంత ధైర్యం కావాలి, మీ కొంత అనుభవం కావాలి. ఇదిగో నా అనుభవం మీకు సందేశం. నా అనుభవాన్ని మీకు సందేశంగా ఇస్తున్నా.
నా అనుభవాన్ని మీకు పాఠంగా ఇస్తున్నా, మీరు ముందుకు వెళ్ళండి అంట. అందుకే తెలుసుకొనగోరుచున్నాను అనుటలో తన సందేశాన్ని తెలియపరిచాడు ప్రభునందు ప్రియులారా. అంత మాత్రమే కాదు, 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అన్నాడు, తెలుసుకొనగోరుచున్నాను అంటూ ప్రబలుచ అనే మాటను ఉపయోగించాడు కదండి. అక్కడ చూడండి ఏమన్నాడు, సహోదరులారా నాకు సంభవించిన స్వార్థ మరి ఎక్కువగా ప్రబలుటకే, మరి ఎక్కువగా ప్రబలుటకే సమ ఆ, మరి ఎక్కువగా ప్రబలుటకే సమకూడినని మీరు తెలుసుకోగోరుచున్నారు. అంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి అర్థాన్ని ఇచ్చే మాటలు పౌలు వాడాడు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, ఉదాహరణకి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ప్రయాస దేని కొరకు, యూదా మతాన్ని వ్యాప్తి చెందించడం కొరకు ఆయన పౌలు ప్రయాసపడ్డాడు. పౌలు ప్రయాస, పౌలు ఆ ఆ ఆ పరుగు దేని కొరకు అంటే యూదా మతాన్ని వ్యాపించడం కొరకు. ప్రభునందు ప్రియులారా, మరి విశేషాశక్తి గల వాడినై అనే మాటలు వాడాడు. కానీ ఇప్పుడైతే దేని పట్ల ఆయన ఆసక్తి, దేని పట్ల ఆయన ఇది అంటే చూడండి, చూడండి ఒక మాట చూద్దాం. దేని పట్ల ఆయన ఆసక్తి అంటే ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. అపవిత్రమైన వచ్చి మాటలకు విముఖుడవై ఉండుము, మాటలాడువారు మరి ఎక్కువ భక్తిహీనులగుదురు అన్నాడు. అంటే తిమోతి తిమోతికి ఇస్తున్న సందేశం ఏంటి అంటే భక్తిహీనతను గురించి మాట్లాడు. విముఖుడవు అనే ఒక ప్రత్యేకమైన పదాన్ని వాడుతున్నాడు. ఇక్కడ ప్రబలుట అనే ప్రత్యేకతను వాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, గలతీ 1:4 విశేషాశక్తి అన్నాడు. ఎందుకు విముఖుడు అంటే కొన్ని ప్రత్యేకమైన పదాలు పౌలు ఉపయోగిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా అంటే ఎందుకు అంటే ఆ తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. ఇది మరింతగా ప్రబలాలి, ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకు ప్రబలటం కొరకు మీరు తెలుసుకోవాలి. తిమోతి సువార్త సేవలోను మరింతగా స్థిరపరచడానికి, బలపరచడానికి, ముందుకు వెళ్ళడానికి, నా వలె శ్రమానుభవంలో పాలువాడు కావడానికి తిమోతి నీవు ఇలాంటి వాటికి విముఖుడుగా ఉండాలి అన్నాడు. ఫిలిప్పీయులారా, ఈ స్వార్థ మరింతగా ప్రబలాలి అంటే మీరు ఇవి తెలుసుకోవాలి. గతంలో నేనైతే యూదా మతాన్ని వ్యాపించడం కొరకు విశేషాశక్తి కలిగి ఉన్నాను. కానీ ఫిలిప్పీయులారా, ఇప్పుడు మీరైతే ఇది ప్రబలటం కొరకు జాగ్రత్తగా ఉండాలి. సేవకుడైన తిమోతి, నీ సేవా జీవితంలో నువ్వు మరింతగా ముందుకు వెళ్ళడానికి ఈ విషయాలలో నువ్వు విముఖుడుగా ఉండాలి అన్నాడు. చూడండి అక్కడే 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతా చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:13 అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తమను తామే మోసపోవును అంతకంతకు రాస్తున్నాడు. ప్రభునందు ప్రియారా, ఇక్కడ మనం చూసినట్లయితే దుష్ట మనుషులు మోసగాళ్ళను గురించి మాట్లాడాడు. ఇంకా మనం చూసుకొని ముందుకు పోయినట్లయితే తిమోతి రాసిన 1వ పత్రిక 4:15, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:25 పరిశుద్ధులు సంతోషంగా వాళ్ళు ప్రోత్సహించబడే విషయాలను గురించి మాట్లాడాడు. ప్రభునందు ప్రియులారా, ఇది ప్రబలడం నాకు ఇష్టం, ఇది వ్యాపించడం నాకు ఇష్టం. అందుకే నా బంధకాలు దేని కొరకు వచ్చాయి. అక్కడ ఒక మాట చదువుతున్నాం చూడండి. సహోదరులారా, నాకు సంభవించిన స్వార్థ మరి ఎక్కువగా ప్రబలుటకే. అంతే. నాకు సంభవించిన సహోదరులారా, నాకు సంభవించినవి ఎందుకు సంభవించాయో తెలుసా? స్వార్థ మరి ఎక్కువగా ప్రబలుటకే సంభవించినని మీరు తెలుసుకున్నట్లు అన్నాడు.
మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవటంలో మీరు మరింత జ్ఞానాన్ని తెచ్చుకుంటారు. మీరు తెలుసుకోవటంలో మరింత ధైర్యాన్ని తెచ్చుకుంటారు. మీకు అప్పగింపబడిన సువార్త, మీ మధ్య ప్రకటించబడిన సువార్త, మీ మధ్య చేరిన సువార్త, ఇది మరింతగా ప్రబలాలి. మీ ద్వారా మరింతగా వ్యాపించాలి. నేను స్వార్థికుడుగా వెళ్ళాలనుకున్నాను, సంఖ్యలతో వెళ్ళాను. మిషనరీగా వెళ్ళాలనుకున్నాను, బంధించబడి వెళ్ళాను. అంటే పౌలు తన సేవా జీవితం అంతా కూడా సంఖ్యలతో పనిచేశాడు, సంఖ్యల మధ్య పనిచేశాడు. ఆలకించండి. అందుకే 2:9 తిమోతి రాసిన పత్రిక, ఖైదీనైన నేను అని మాట్లాడుతూ తన పరిస్థితుల విషయమై నిందించకుండా, వణకకుండా, సనగకుండా ఆ పరిస్థితిని ఆయన ఏం చేస్తున్నాడు? అనుమతి అంగీకరిస్తున్నాడు. ప్రభునంద ప్రియులారా, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రత్యేక పరిస్థితుల గుండా తీసుకువెళ్ళి ఆయన పని కొరకు వాడుకుంటాడు. దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో తీసుకువెళ్ళాడు, ఏ అనుభవంలో గుండా తీసుకువెళ్ళాడు, ఏ అనుభవాన్ని నీకు అందించాలనుకున్నాడు, ఆ ప్రత్యేక పరిస్థితుల మధ్య మనం నిలిచి ఆయన కొరకు పని చేయాలి. వాటిని నిందించడం కాదు, వాటిని విమర్శించడం కాదు, వాటి విషయమై నిరుత్సాహం కలిగి ఉండడం కాదు, వాటి విషయమై ఫిర్యాదు చేయడం కాదు. దేవుడు వాటిని అనుమతించాడు. మోషేకు కర్రనిచ్చాడు, దావీదుకి వడిసెలనిచ్చాడు, గిద్యోనుకి కుండనిచ్చాడు, పౌలుకు సంకెళ్ళనిచ్చాడు. దేవుడు నీకేది ఇచ్చినా, దేవుడు నాకేది ఇచ్చినా, దేవుడు నీకు ఏది సంభవించినా, నాకేది సంభవించినా, ఇది మన సువార్త మరింతగా ప్రబలటం కొరకు అని గుర్తించాలి. ప్రభు మనకు అప్పగించిన పని, ప్రభు మన పట్ల ఉద్దేశించిన పని, ప్రభు చిత్తములో మనకు బయలుపరచబడిన ఈ పని మరింతగా ప్రబలటం, ఇది పౌలు యొక్క కోరిక. దట్ ఈస్ హిస్ ఇన్నర్ ఫీలింగ్, దట్ ఈస్ హిస్ డిజైర్. ఆయన అంతరాత్మలో ఉన్న ఆ కోరిక అదే, ఆ ఉద్దేశం అదే. అది ఫిలిప్పీలకు ఒక సందేశంగా ఇవ్వాలనుకున్నాడు. ఫిలిప్పీలారా, నాకు సంభవించాయే ఈ పరిస్థితులు స్వార్థ ప్రబలటం కొరకు. తెలుసా మీకు? ఇది మీరు తెలుసుకుంటే, మీ మధ్య నేను పనిచేసి వచ్చా కదా ఫిలిప్పీలారా, 10 సంవత్సరాల క్రితం మీ మధ్య నిలిచే కదా. అప్పుడు కూడా నేను బంధించబడ్డా కదా, అప్పుడు కూడా దెబ్బలు తిన్నా కదా, అప్పుడు కూడా సంఖ్యలు వేయబడ్డాయి కదా. ఇప్పుడు సంఖ్యలు వేయబడ్డాయి, ఇప్పుడు సంఖ్యలతో ఈ పత్రిక మీకు రాస్తున్నాను. ఫిలిప్పీలారా, మీరు తెలుసుకోవాలి, మరింతగా ప్రభు పని ప్రబలాలి, వ్యాపించాలి. ప్రభు పనిలో మీరు మరింత జ్ఞానం తెచ్చుకోవాలి, మరింత ధైర్యం తెచ్చుకోవాలి. మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్గా ప్రభు కొరకు మీరు నిలవాలి అన్నాడు. మంచిది. మిగిలిన సంగతులు తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, మరి మనం ఏం తెలుసుకుంటున్నాం? ప్రభు పనిలో మనం మరి ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం? ఫిలిప్పీలు మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్గా వారు ఉండాలి. పౌలు ఆశిస్తున్నాడు, ఆ సందేశాన్ని వారి మధ్య ఉంచుతున్నాడు. పరిస్థితులను నిందించలేదు, ఆ పరిస్థితుల ప్రభావానికి అని లొంగిపోలేదు. పరిస్థితులు అనుకూలత ఉన్న, అనుకూలత లేకపోయినా ఆలోచన చేయండి. స్వార్థికుడిగా వెళ్ళవలసిన వాడు సంఖ్యలతో వెళ్ళాడు. ఎంత బాధ, ఎంత బాధ. యెరూషలేముకు వచ్చి నేను రోమా చూడాలని ఆశపడ్డాడు. రోమాలో మీకు స్వార్థను ప్రకటించాలని ఆశపడిన వ్యక్తి ఆయన రోమాకు స్వార్థికుడిగా కాదు, సంఖ్యలతో వెళ్ళాడు, చెరసాలకు వెళ్ళాడు. అయినా అక్కడ ఉండి తను మాట్లాడుతున్న మాట మరింత ప్రబలటకే జరిగింది. మరింత ప్రబలింది, ప్రబలుటకే కాదు మరింత ప్రబలింది. ఫిలిప్పీలారా, మీరు తెలుసుకోవాలి, మీ మధ్య విడిచిన పని, జరిగించిన పని, అప్పగించిన పని మీరు మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ విషయంలో మీరు జ్ఞానం తెచ్చుకోవాలి, ఈ విషయంలో ధైర్యం తెచ్చుకోవాలి.
ఈ విషయంలో మీరు మరింతగా ముందుకు వెళ్ళాలి నా ఆశ. అలాగున పౌలు సందేశాన్ని ఫిలిప్పీలకు అందిస్తుండగా అదే సందేశాన్ని మనం కూడా తీసుకొని దేవుడిని ఎలా వాడుకుంటాడో, దేవుడు మనకు అందించే ఏ పరిస్థితి అయినా తన పని కొరకే. వారికి కర్రనిచ్చాడు, కుండనిచ్చాడు, వడిసెలనిచ్చాడు, ఈయనకి సంఖ్యలు ఇచ్చాడు. ప్రభువు నీకు ఏది అప్పగించినా ఆయన పని కొరకు, ఆయన మహిమపరచడం కొరకు అప్పగించిన దానిని పౌలు నిందించలేదు. అదే కదా 2 తిమోతి 2:9 ఆయన నిందించలేదులే, కానీ దాన్ని అనుమతిస్తున్నాడు, దాన్ని అంగీకరిస్తున్నాడు. పరిస్థితిని అంగీకరించి ప్రభు పనిని ముందుకు తీసుకువెళ్ళాడు. సంఖ్యలతో సువార్థికుడుగా పనిచేశాడు, చెరసాలలో సువార్థికుడుగా పనిచేశాడు. నాటి అనుభవాలు వాస్తవంగా మనకున్నాయా? కొరడ దెబ్బలున్నాయా? మెత్తప దెబ్బలున్నాయా? మణికట్టుకు సంఖ్యలు ఉన్నాయా? చెప్పండి. సంవత్సరాలు చెరసాలలో ఉన్నాం, కానీ దేవుని పని ఎంతగా ప్రబలుతుంది మన మధ్య, దేవుని పని ఎంతగా ముందుకు వెళుతుంది మన మధ్య. జరిగిన పని, పెద్దలు అప్పగించిన పని, ప్రభు మనకు అప్పగించిన పని ఎంతగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది ఒక సవాల్ మన జీవితానికి. ప్రభు మనకు అప్పగించిన పని విషయంలో మనం ఎంతగా ముందుకెళ్తున్నాం. ఇలా చెప్తాను, పౌలు అనుభవించిన పరిస్థితుల్లో ఒకటి కూడా మనం అనుభవించలేదు. ఒకవేళ అనుభవించం కూడా, ఆయన అనుభవాలతో పోలిస్తే చాలా చిన్నవే మనకు అందించబడుతుంది. అయినా పెద్దలు మనకు అప్పగించిన పని, మన మధ్య ఉంచిన పని, ప్రభు మనకిచ్చిన బాధ్యత మరింతగా ప్రబలటం లేదు అని నా భావన, మరింతగా వెళ్ళడం లేదని నా భావన. ఆలోచన చేయండి, అర్థం చేసుకుందాం. ప్రభు కొరకు మరింత ధైర్యంగా, మరింత జ్ఞానంతో అడుగు ముందుకు వేద్దాం. ప్రభు కొరకు నిలుద్దాం. ఫిలిప్పీలు అలాగూ ప్రబలాలని, ఫిలిప్పీల ద్వారా అలాగూ జరగాలని మీరు తెలుసుకొని కోరుచున్నాను అనే ఆలోచనను వారి మధ్య పెట్టాడు. నాడు మన మధ్య కూడా ప్రభు ఉంచుతున్నాడు. మిగిలిన సంగతులు 13, 14 వచ్చిన ప్రభు చిత్తమైతే మరొక తరగతిలో జ్ఞాపకం చేసుకుందాం. మంచిది. ప్రభు తన మాటలు మన కొరకు దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్.